రక్త కణాలు ప్లాస్మాలపై ఉన్న యాంటీజెన్ యాంటీబాడీలపై ఆధారపడి ఉంటుంది. యాంటీజెన్లలో యాంటీబాడీలలో ఏ బి అని 2 రకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఎర్ర రక్త కణాలపై ఏ యాంటీజెన్లు ప్లాస్మాపై బి యాంటీబాడీలు ఉంటే అది ఏ గ్రూప్ రక్తం అవుతుంది. ఇక ఎర్ర రక్త కణాలపై బి యాంటీజెన్లు ప్లాస్మాపై ఏ యాంటీబాడీలు ఉంటే అది బి గ్రూప్ రక్తం అవుతుంది. ఇక ఎర్ర రక్త కణాలపై ఏ బి యాంటీజెన్లు మాత్రమే ఉండి ప్లాస్మాపై ఎలాంటి యాంటీబాడీలు లేకపోతే యాంటీజెన్లు రక్తం పాజిటివా నెగిటివా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది బాంబే బ్లడ్ గ్రూప్ గురించి కాబట్టి అక్కడికే వద్దాం. ఇక ఓ గ్రూప్లో ఉన్నట్టుగానే బాంబే బ్లడ్ గ్రూప్లో ఎర్ర రక్త కణాలపై యాంటీజెన్లు ఉండవు. ప్లాస్మాపై ఏ బి యాంటీబాడీలు 2 ఉంటాయి. దీంతో ఓ గ్రూప్ రక్తాన్ని బాంబే బ్లడ్ గ్రూప్ అని అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది తెలియకపోవడంతో నిజంగా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని ఓ గ్రూప్ అని భావించి వారికి అదే రక్తాన్ని ఎక్కిస్తున్నారు. దీంతో ఆ రక్తం పడక బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చనిపోతున్నారు. మరి బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కనిపెట్టలేమా అంటే చేయొచ్చు. అందుకు హెచ్ యాంటీజెన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాంటీజెన్ రక్తంలో ఉంటే అది బాంబే బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఇందులోనూ పాజిటివ్ నెగిటివ్ అని మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ చాలా అరుదు అనుకుంటే నెగిటివ్ ఇంకా అరుదుగా ఉంటుంది. కొన్ని కోట్ల మందిలో బాంబే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్నవారు ఒక్కరు ఉంటారు. ఇక ఇదే బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్నవారు 10,000 మందిలో ఒక్కరుంటారు. అయితే మరి ఈ బ్లడ్ గ్రూప్కి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? 1952వ సంవత్సరంలో ముంబైలో ఓ రైల్వే ఉద్యోగికి ఓ కత్తిపోటు బాధితుడికి తీవ్ర రక్తస్రావం అవడంతో వారికి రక్తం అవసరమైంది. దీంతో వారికి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేశారు. అయితే డాక్టర్లు ఎంత టెస్ట్ చేసినా వారి బ్లడ్ గ్రూప్ ఏంటో కనిపెట్టలేకపోయారు. దీంతో వారి ఎర్ర రక్త కణాల్లో ఉన్న హెచ్ యాంటీజెన్లను బట్టి అదో కొత్త రకమైన బ్లడ్ గ్రూప్ అని నిర్ధారించారు. బాంబేలో ఈ బ్లడ్ గ్రూప్ను కనుగొన్నారు కనుక దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అని పేరు వచ్చింది. అయితే అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు విచిత్రంగా ముంబైలోనే ఎక్కువ ఉన్నారట. అవును, మీరు విన్నది నిజమే. మరి దేశంలో ఎవరికైనా ఈ గ్రూప్ రక్తం అవసరమైతే అంటే అందుకు కృషి చేస్తోంది సంకల్ప్ ఇండియా ఫౌండేషన్. వెబ్సైట్ని సందర్శించి బాంబే బ్లడ్ గ్రూప్ అవసరం ఉన్నవారు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ సంస్థే ఛార్జీలు భరించి రక్తాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ MSR TV.